వేదాంగ పారంగతుడిని, సమస్త లోక జనహితుడిని, పరమేష్టి హృదయ పరివేష్టిత అఖండ భక్తాగ్రేసర భూషణ పండిత మహదేవ శాస్త్రిని. అయ్య బాబోయ్, శివుడి జటాజూటం అంత పొడవుంది. నా వల్ల కాదు. ఏదో అలా అలా జాతానో తాతానో. ఇక్కడికి ఎవరూ రాకూడదు. ఇది సంప్రదాయం, శాసనం. ఆ శాసనం కూడా నువ్వే రాసుంటావు. ఆపుని ప్రేరాపన. మహర్షులు తపో సంపన్నులు రాసిన శాస్త్రాలే శాసనాలు, అక్షరాలే అస్త్రాలు. మరి ఆ అక్షరాలని భాషని మీరు పుట్టించారా? మీ తాత ముత్తాతలు పుట్టించారా? సంధ్యా ప్రదోష సమయంలో కైలాసంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తుండగా డమరుగనాదంలో నుంచి అక్షరాలు పుట్టాయి. భాష జన్మించింది. ఈ భాషలో భాష్యాల కన్నా ముందే భక్తి పుట్టింది. శాస్త్రి, నువ్వు తెచ్చిన పట్టు వస్త్రాలు శివుడి కన్నా అగ్నిదేవుడికే బాగా నచ్చినట్టున్నాయి. అటు చూడు. స్వాహ. స్వామి, నేనే తప్పు చేశాను, క్షమించు స్వామి. పరమేశ్వర. ఓం నమః శివాయ. స్వామి, ఎవరు మీరు? మీ వాడినేలే. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు స్వామి. నీతోనే ఉంటాను. నువ్వే చూసుండవు. ఆకలిగా ఉంది. ఏమన్నా తినడానికి ఉందా? స్వామి, ఇవాళ మహాశివరాత్రి. ఉపవాసం ఉండాలా? నా పెనిమిటికే పెట్టలా, మళ్ళీ చేయాల్సి వచ్చింది. దేవుడికైనా మొగుడికైనా తిండి పెట్టాల్సింది ఇల్లాలే కదా. శివుడికి కూడా అన్నపూర్ణమే పెట్టాలి. స్వామి, మీకే చెప్పేది. అయినా ఇవన్నీ నీకెవరు చెప్పారు? పెద్దోళ్ళు. ఆళ్ళకి ఇంకా పెద్దోళ్ళు. ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోళ్ళని. నేనేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తావా?